హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మన ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కట్టె పొంగల్ అండి. ఈ కట్టె పొంగల్ని మనం ఇంకా టేస్టీగా చాలా సింపుల్గా బియ్యం లేకుండా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా ముందు మనకు కావాల్సింది పెసరపప్పు అండి. పెసరపప్పు నేను 1/2 కప్పు తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రంగా ఇలా పిసుకుతూ 2-3 సార్లు కడిగిన తర్వాత ఇలా ఒక జల్లెడలోకి వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక కుక్కర్ని తీసుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసానండి. ఈ నెయ్యిలో ఇప్పుడు మనం వడకట్టుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పును వేసి 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. పెసరపప్పుని ఇలా వేయించినప్పుడు చక్కగా నేతిలో వేగుతాయి కాబట్టి వాటిలోని పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత అరకప్పు పెసరపప్పుకి 2 కప్పుల నీళ్ళను వేస్తున్నాను. ఈ కుక్కర్లో కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కూడా కొద్దిగా వేస్తున్నానండి. తర్వాత మనం టేస్ట్ చూసి కలుపుకోవచ్చు. ముందుగా కొద్దిగా వేసాను. ఇప్పుడు ఇంకా విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 విజిల్స్ వరకు రానివ్వాలి. ఈలోపు మనం చూడండి, అరకప్పు పెసరపప్పుకి 1.5 కప్పు నేను అటుకులు తీసుకున్నానండి. మనం ఇక్కడ బియ్యం తీసుకోవట్లేదు కదా. ఇలా అటుకులతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కడిగి శుభ్రంగా నీళ్లు లేకుండా ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. దీనిలో ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీరను వేసి కలిపి పక్కన పెట్టుకుందాం. పప్పు మనకి ఇలాగే ఉండాలండి. ఇలా కాస్త లూజ్గానే ఉంటుంది. చూడండి, ఉడికి ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని నేను ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసానండి. నెయ్యి అనేది మన ఇష్టం అనమాట. నెయ్యి ఎంత వేసుకున్నా కట్టె పొంగల్కి చాలా రుచి వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కచ్చా పచ్చాగా నలగొట్టిన మిరియాలండి. ఇది ఒక 3/4 టీ స్పూన్ దాకా ఉంటుంది. అలాగే ఒక చిన్న కప్పుతో జీడిపప్పు అనమాట. ఇంకా పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి అయితే నేను ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా ఉంటాయండి అల్లం ముక్కలు. చివరిలో శుభ్రంగా కడిగిన కాస్త కరివేపాకు కూడా వేశాను. ఇవన్నీ ఈ విధంగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఈ తాలింపు అంతా చక్కగా వేగి మంచి సువాసన వస్తూ ఉంటుందండి. అందాక వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా చూడండి, నేను ఒక చిటికెడు ఇంగువ కూడా వేశాను. దీన్ని కూడా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని అలాగే అటుకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి. అటుకులు కూడా మనం కడిగి పెట్టుకున్నాం కాబట్టి ముందే కడిగి పెట్టాం కదా, బాగా సాఫ్ట్గా అయి ఉంటాయండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా మళ్ళీ మనం ఒక 2 కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలి. కట్టె పొంగలి కొంచెం లూజ్గానే ఉంటుంది కాబట్టి నీళ్లు కూడా కొంచెం ఎక్కువగానే పడతాయండి. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ మనం పప్పులో కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఇంకా ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. చూడండి, చక్కగా ఉడికింది. ఇలా కాస్త లూజ్గానే ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే కాస్త వేడి తగ్గి 5 నిమిషాల తర్వాత చూసామంటే మనకి ఇంకొంచెం గట్టిపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా కొత్తిమీర చల్లి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్గానే కాదండి, మనం దేవునికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.